ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ నాగబాబు చేరబోతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు 2 రోజుల కిందట క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీనిపై రకరకాల కారణాలు వినిపించాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కోసమే ఖాళీగా ఉంచారని ప్రచారం నడిచింది. పిఠాపురం వర్మ కోసమని ఒకసారి, వంగవీటి రాధాకృష్ణ కోసమని మరొకసారి ఇలా టాక్ నడిచింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ దానిని తెరదించుతూ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా ప్రకటించారు చంద్రబాబు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. రాజ్యసభ పదవి ఇస్తారని అంతా భావించారు. వివిధ సమీకరణాల్లో భాగంగా నాగబాబు పేరు తప్పడంతో ఒక్కసారిగా మంత్రి పదవి అనేసరికి అందరిలో ఆశ్చర్యం కలిగింది. నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి నాగబాబు పేరు ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత నాగబాబు కదలికలపై మీడియా కన్ను అధికమైంది. ఈ తరుణంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. 1-2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మెగా కుటుంబం సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సరైన సమయం ఆ కుటుంబం ఫిక్స్ చేసిందట. అది కుదరక నాగబాబు విజయవాడ చేరుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ల రివ్యూ జరుగుతోంది. ఇది ఈ రోజు కూడా కొనసాగబోతోంది. దీంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ లేదు. అయితే నాగబాబు ప్రమాణ స్వీకారానికి 3 పార్టీల నేతలు, మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. పలువురు సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానం ఇస్తారని తెలుస్తుంది. ఇంకోవైపు నాగబాబుకు ఇచ్చే శాఖపై రకరకాల ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా హోంమంత్రి పదవి నాగబాబుకు ఇస్తారని టాక్ అయితే ఉంది. కానీ ఆ అవకాశం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. నాగబాబుకు పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందిన కందుల దుర్గేష్ వద్ద ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నాగబాబుకు ఇస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపు జరపడం ఆనవాయితీ. ముందుగా నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, తర్వాత శాఖ కేటాయిస్తారని తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.